శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం అంటే ఇంచుమించుగా మనకి రాశి మీద గురువు యొక్క దృష్టి పడుతుంటుంది. అలాగే 3, 7, 11 భావాలని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది జాతకుడిలో ఒక మంచి మార్గం వైపు నడిపించడానికి కారణం అవుతుంటుంది. తన యొక్క వాంఛల్ని కోరికల్ని అదుపులో పెట్టుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లాభస్థానంలో గురువు ఎప్పుడు కూడా నిజాయితీ అయిన పద్ధతుల ద్వారా ధన సంపాదనకు కారణం అవుతూ ఉంటుంది. తృతీయం మన కోరికలకు కారణం కాబట్టి మంచి ఆలోచనలతో జీవితం ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మరి గురువు ఈ విధంగా ఉంటే ఈ అక్టోబర్ నెల 18వ తారీఖున గురువు తన తర్వాత రాశి అయినటువంటి కర్కాటకంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది పర్మనెంట్గా కాదు, కొన్ని అతిచారం వల్ల అయితేనే ఏదైతేనే కర్కాటకంలో ప్రవేశించి నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది అదే రాశిలో తిరిగి మళ్ళా మిథునంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా అక్టోబర్ 18 తర్వాత గురువు మీకు ఉచ్చ ఫలితాలు ఇస్తాడు, అంటే చాలా బలవంతుడు అవుతాడు. రాష్ట్రాధిపతి ఎప్పుడైతే బలవంతుడయ్యాడో రాశి వారికి చాలా వరకు ఒక ప్రమోషన్ కొట్టినట్టే, ఒక మంచి బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి మనకు సహకరించినట్టు ఉంటుంది ఆ గురువు ఉచ్చులోకి రావడం. అంటే మీరు రాష్ట్రాధిపతిగా మీ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, మీలో టాలెంట్ పెరుగుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక్కడ అనారోగ్యం అన్నప్పుడు కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా మనసుకు సంబంధించినవి రకరకాల ఆలోచనలు, హ్యాబిట్స్, బలహీనతలు వీటన్నిటి నుంచి బయటపడి మంచి మార్గంలో వెళ్ళడానికి కారణమవుతూ ఉంటుంది. చతుర్థ స్థానం అక్కడ శని ఉన్నాడు, అర్ధాష్టమ శని నడుస్తుంది. ఏదో ఎంత కష్టపడ్డా చివరికి రిజల్ట్ కరెక్ట్గా లేకపోవడం, మంచికి వెళ్తే చెడు ఎదురవ్వడం, అలాగే మనం ఎవరినైతే బాగా నమ్ముతా వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం, మోసం చేయడం, ఇవన్నీ చతుర్థంలో అర్ధాష్టమ శని వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు గురువు ఎప్పుడైతే ఉచ్చులోకి వచ్చాడో ఆటోమేటిక్గా శని బలహీనత అవుతాడు అనమాట. అంటే ఆ గ్రహం యొక్క డిపాజిటర్ ఎంత బలంగా ఉంటే అందులో ఉన్నటువంటి ఈ గ్రహం మరి తన ఫలితాన్ని అంటే శుభ ఫలితాలు పెంచుకుంటుంది, పాప ఫలితాలు తగ్గించుకుంటుంది. పైపెచ్చి ఏంటంటే ఈ గురువు 9వ దృష్టితో చతుర్థాన్ని వీక్షిస్తున్నాడు. అందువల్ల ఏంటంటే విద్యార్థులు ఉన్నత విద్య సాధిస్తారు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, మీకు కూడా ఒక స్థిరాస్తి సంక్రమిస్తూ ఉంటుంది. పెద్దవారి ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక గృహయోగం కలుగుతుంది. వ్యక్తిగతంగా మీకు వారసత్వంగా వచ్చే ఆస్తి రావచ్చు, లేదంటే మీరు ఏదన్నా ఒక మంచి గృహంలోకి మారచ్చు. అది సొంత అవ్వచ్చు, వేరే కారణం కావచ్చు. ప్రస్తుతం సొంత దానిలాగే వ్యవహారం చేయడం జరుగుతుంటుంది. చతుర్థ భావ ఫలితాలు తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, సొంత గృహంలో సొంత ఊరిలో మీకున్నటువంటి ఆస్తి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కిందకు వస్తే దశమ స్థానంలో రవి బుధులు భాగ్య రాజ్యాధిపతులు, ఉద్యోగంలో హోదా గౌరవం పెరుగుతుంది, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెమ్మదిగా రవి కూడా ఈ అక్టోబరు ద్వితీయార్థంలో 11వ స్థానంలోకి వస్తాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానంలోకి వస్తాడు. ఆటోమేటిక్గా మీకు ప్రభుత్వ సహకారం కానీ తండ్రి గారి సహకారం కానీ అదృష్టం వల్ల అయితేనే పిల్లల సహకారంతో కంప్లీట్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారు తెలుసుకొని మీకు భగవంతుడు అనుగ్రహం ఇచ్చినట్టు రవి లాభంలోకి వస్తే ఆటోమేటిక్గా అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది. అది సుమారుగా ఒక నెల రోజుల పాటు ఉంటుంది అన్నమాట. అంటే మనకి అక్టోబర్ 16 నుంచి మళ్ళీ నవంబర్ 16 వరకు అటు ఇటుగా అక్కడ ఉండడం జరుగుతుంది. 11వ స్థానంలో రవి ఉండడం, అలాగే రాష్ట్రాధిపతి గురువు ఉచ్చులో ఉండడం, ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి యొక్క వ్యవహారాలు, యాటిట్యూడు, జీవన విధానం మొత్తం కంప్లీట్గా చేంజ్ అవుతాయి. ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపో ప్రభుత్వ పదవో గౌరవం లభిస్తుంటుంది. అంటే దేనికదే లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ స్థితిగా నెల ప్రారంభంలో
కుజుడు కూడా 11వ స్థానంలో ఉండడం, ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా 11వ భావం మీద దృష్టితో ఏదో ఒకటి పెడుతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇంచుమించుగా అన్ని గ్రహాలు మీకు సహకరించడం వల్ల నెమ్మదిగా ధనుసు రాశి వారి యొక్క అభివృద్ధి పునఃప్రారంభమైందనే చెప్పొచ్చు. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు. ముఖ్యంగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గడం వల్ల ఎక్కువ మానసిక ప్రశాంతతతో ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శనిగ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా తెలుసుకునేవారు ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గోక్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా, వివాహపరమైన సమస్య ఉన్నా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు, అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో పెట్టచ్చు. మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతుంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే, మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.